ఈరోజు ఒలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు గురైందన్న ఉద్దేశంతో తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం నెట్టివేయబడింది. మరి ఆనాడు ఆంధ్ర ప్రాంత పాలకుల చేతిలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణని ఖచ్చితంగా ఆంధ్ర నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉద్దేశంతో మరి ఆనాడు కేసీఆర్ గారు 2001లో మరి టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి సహజంగా ఎవరైనా ఒక పార్టీ పెట్టాలంటే అధికారం కోసం పార్టీ పెడతారు, అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పార్టీలు పెట్టడం జరుగుతుంది. కానీ ఆనాడు మన కేసీఆర్ గారు ఒక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, సాధించిన రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, ఈ ప్రాంతం రైతాంగానికి న్యాయం జరగాలి, ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడి నీళ్లు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళని తెలంగాణ ప్రాంతమే వాడుకోవాలి అన్న ఉద్దేశంతో నిధులు నియామకాలు మరి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు పార్టీని పెట్టి మరి ఈ రోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నిజంగా ఇది ఒక చరిత్ర. ప్రాంతీయ పార్టీలు ఈ భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు మరి ఏర్పాటు చేసిరు, కానీ చాలా వరకు సఫలీకృతం కాలే. మరి మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి నిజంగా ఒక రాష్ట్రాన్ని సాధించి తద్వారా మళ్ళా 2 సార్ల ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ గారు నిజంగా కారణ జన్ముడు. మరి అలాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. ఖచ్చితంగా ఈ తెలంగాణ ఇంకా అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే, భారతదేశంలో నెంబర్ 1గా రావాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఇంకా బంగారు తెలంగాణ దిశగా పయనింపజేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒలిగొండ మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ మొగుల సీనన్న గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. గడిచిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినాం. తెలంగాణ ప్రజలందరూ కూడా సార్ మళ్ళీ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి, తెలంగాణ ప్రజల
కష్టాలన్నీ తీరాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ పల్లెలలో ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. గ్రామాలలో ఇదివరకు ఏ రకంగానైతే సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ కూడా కేసీఆర్ గారి సారథ్యంలో ఖచ్చితంగా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయి. సారు ఆరోగ్యంగా ఉండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఒక అద్భుతమైన సందర్భం. టీఆర్ఎస్ పార్టీకి ఒక విశిష్టమైన లక్షణం ఉన్నది. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి లక్షణం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ 2001లో ఆరంభమై 14 సంవత్సరాలకు ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాలు ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడంలో అగ్రగామి మరి పాలన అందించినటువంటి రాష్ట్రంగా అధికార పార్టీగా ఈ 2.5 సంవత్సరాలుగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక సందర్భం. ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇట్లాంటి చరిత్ర ఉండదు. కానీ ఈ సందర్భంగా ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఒకటే కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. దీన్ని ఒక్కసారి మనం మననం చేసుకుంటే కేసీఆర్ గారు సరిగ్గా ఈరోజే జలదృశ్యం దగ్గర ఒక మాట అన్నాడు, ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎత్తిన పిడికిలి బిగించిన పిడికిలి వదలను, ఎత్తిన జెండా దించను, తెలంగాణ రాష్ట్రం సాధిస్తా, ఎక్కడైనా నేను పొరపాటు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి మాట్లాడిన నాయకుడు ఈ దేశంలో, ఒక రాజకీయ పార్టీ నడిపిన నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉండరు. కేసీఆర్ గారు మాత్రమే. లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్నది, దాని పట్ల స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత కోసం అంకుటిత దీక్షతోటి 14 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని ఏ తీరుగా తీసుకొచ్చినా మనం అందరం చూసినాం. అసలు తెలంగాణ అనే పేరు కూడా ఉచ్చరించడానికి వీలు లేని రోజుల నుంచి తెలంగాణ కోసం కరుడుగట్టిన సమైక్య పార్టీలను కూడా ఒప్పించి వాళ్ళతో కూడా జై తెలంగాణ నినాదం ఇప్పించి ఆ తర్వాత దేశంలోని 36 పార్టీల మద్దతు కూడగట్టి, దేశం మద్దతు మొత్తం కూడా కూడగట్టి ఢిల్లీ పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఒక మాట అంటాడు, అందరికీ రాజకీయాలు ఒక గేమ్, కానీ కేసీఆర్కి ఒక టాస్క్. కేసీఆర్ గారు అదే అంటారు, మా బీఆర్ఎస్ పార్టీకి ఒక టాస్క్ అని చెప్తాడు. ఇవాళ ఒక్కసారి ఆలోచిస్తే ఒక గుణాత్మకమైన మార్పు. 2014 పూర్వం తెలంగాణలో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండే. కాబట్టి దాన్ని ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొని వచ్చి 24 గంటల పాటు ఈ దేశంలో రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే. ఇది గుణాత్మకమైన మార్పు. తెలంగాణ రైతు మొగులు దిక్కు చూసే పరిస్థితి. కానీ కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునేటువంటి పరిస్థితి రైతుకు తీసుకొచ్చిండు. వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఒక గుణాత్మకమైన మార్పు. ఇంతకుముందుకు ఊర్లల్లో తాగే నీళ్ళు దొరకక బిందెలు పట్టుకొని ఆడతల్లులు కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ ద్వారా కృష్ణా గోదావరి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తున్నటువంటి ఒక గుణాత్మకమైన మార్పు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొని వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిండు కేసీఆర్ సార్. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది, తెలంగాణ ఆత్మ లేనోళ్ళ చేతిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు, ఎవడి పాలయ్యిందిరో ఈ తెలంగాణ, ఏమైపోయారా ఈ తెలంగాణ అనుకున్న పరిస్థితి వచ్చింది. మనం చూసినట్టయితే అన్ని రంగాలు ఇవాళ వాస్తవంగా కేసీఆర్ చెప్పినట్టుగా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా అన్నీ రెడీ ఉన్నాయి. కట్కేస్తే అన్నీ కూడా నడుస్తాయి. ఇంతకుముందుకు 24 గంటల కరెంట్ ఇచ్చిరు, ఇప్పుడు ఇవ్వచ్చు. మిషన్ వగేరా నీళ్ళు ఇచ్చిరు, ఇప్పుడు ఇవ్వచ్చు. కానీ కరెంట్ ఎందుకు వస్తలేదు, నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఇవాళ మన చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయి, ఇవన్నీ కూడా ఇన్ని రెడీ ఉన్నాక కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేదు, ఈ ప్రజల మీద ప్రేమ లేదు, వాళ్ళ గుండెల్లో తెలంగాణ ఆత్మ లేదు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అన్ని విషయాలు.
అందుకే ప్రజలు అడుగుతున్నారు, మంటికైనా ఇంటోడే కావాలి, మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ సారే మళ్ళీ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని ఇవాళ ఈ సందర్భంగా మాట్లాడుకుంటే సందర్భం. మనం ఇంకో సందర్భంలో మాట్లాడుకుంటే ఇవాళ పాలిస్తున్న పాలకులలో హృదయంలో తేమ లేదు, వాళ్ళ హృదయంలో తెలంగాణ ఆత్మ లేదు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పెట్టినోడు మనకు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు, సమైక్యంగా ఉండాలని చెప్పిన ఆయన ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ చెప్తున్నట్టు మంత్రులందరూ కూడా ఏ రోజు వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేవాళ్ళు కారు. అధికారంలోకి వచ్చిన కాడికెళ్ళి ఇవాళ ఎవరు కూడా కనీసం జై తెలంగాణ నినాదం కూడా ఇవాళ ఇవ్వడానికి వాళ్ళకు నోరు రావట్లేదు. అంటే తెలంగాణ ఆత్మ వాళ్ళలో లేదు, ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ ఇక్కడ నిలబడ్డ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, గులాబీ కండవ కప్పుకున్న వాళ్ళు, గులాబీ జెండా ఎత్తిన వాళ్ళు, నిజంగా వీళ్ళు ఉద్యమకారులు, నిజంగా ఇక్కడ నిలబడ్డ వాళ్ళు మాత్రమే తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్ళు, తెలంగాణ ఆగమైతుంటే చూసుకుంటూ ఉండలేకపోతున్న వాళ్ళు, తెలంగాణ కోసం నిలబడుతున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళు నిజంగా ఉద్యమకారులు, తెలంగాణ కోసం నిలబడేటువంటి బిడ్డలు ఇలా ప్రజలందరూ అర్థమవుతున్నారు. ఇవాళ ఒక విషయం మాట్లాడాలి. ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడికెళ్ళి అన్ని వ్యవస్థలు నాశనం చేసారు, అన్ని రంగాలలో అవినీతి మనం చూసినాం. సివిల్ సప్లై స్కామ్ నుంచి మొదలు పెడితే లాస్ట్కు వాళ్లకు వాటాల పంచాయతీ తోటి కొండ సురేఖ గారు కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎట్లా పంచాయతీలు పెట్టుకుంటున్నారో యావత్తు తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. వాటాల పంచాయతీ కోసం వాళ్ళు ఎక్కడ దొరికినా హైదరాబాద్లో ఉన్న భూములు మొత్తం కూడా చెరబడుతున్నారు. అది లగచర్ల భూములైతేనేమి, ఎస్సీ భూములైతేనేమి, లాస్ట్కు మూసీ ప్రక్షాళన పేరు మీద మూసీ నది తీరంలో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా చెరబట్టే ప్రయత్నం. కానీ మొత్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్థమైపోయింది, ఎట్లా మేము అధికారంలోకి రాము. కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి, అది నిజమైన కాంగ్రెస్ పార్టీ కాదు, అది సైకిల్ కాంగ్రెస్ పార్టీ. ఈ సైకిల్ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, మళ్ళా మనం ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు, ఉన్నంత కాలం దోసుకోవాలి, దాచుకోవాలి, వీలైన కాడికి మూటలు ఢిల్లీకి వంచాలనే ఆలోచనతో మాత్రమే ఉన్నారు. అది అర్థమవుతున్నది. ఈ కాంగ్రెస్ పార్టీలు ఎంత తెలివిగలలు అంటే లాస్ట్కు వాళ్ళ నాయకులు ఏమంటారు కదా, ఏదో గట్టు మీద వేస్తే దుడ్డే మరి ఏదో సామెత ఉన్నట్టుగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన ఎట్లయితే చేస్తున్నారో అన్ని రంగాలలో ఎట్లా అవినీతి పాల్పడుతున్నారో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా తెలివిగలలు. ఇవాళ మనం చూసినట్టయితే గ్రామాలలో అఖిలపక్షం పేరు మీద, గ్రామ అభివృద్ధి పేరు మీద ఒక కమిటీలు వేసుకొని ఊర్లలో ఉన్నటువంటి కోట్ల రూపాయలు ఇవాళ మట్టిని ఇవాళ కొల్లగొడుతూ మట్టి మాఫియాగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే గారు అండదండాలతోటి వాళ్ళకి అర్థమైపోయింది, ఎక్కడున్న అధికారం ఉన్నది ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటాం, ఈ 2 సంవత్సరాల పాటే మనం అందరం మంచిగా దాచుకోవాలని ఆలోచన ఉన్నారు. కాబట్టి అక్కడ పైన ఉన్నటువంటి నాయకుల నుంచి మొదలు పెడితే ఇక్కడ గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల వరకు చెరువులలో ఉన్న మట్టి మొత్తం కూడా ఇవాళ కోట్ల రూపాయల మట్టి ఇవాళ అక్రమంగా తరలిస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ఇవాళ మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్న చీలికలు తీసుకొచ్చి కేసీఆర్ గారి మీదనే దాడి చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటైనాయి, మన కళ్ళం కూడా మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరు కూడా ఒకరినొకరు తిట్టుకోవట్లేదు, ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఎదుర్కొన్నారు. ఎక్కడైనా ఉంటుందా? అది అధికార పార్టీనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగాలి, కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఆ ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళిద్దరు కలిసి కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని టార్గెట్గానే పనిచేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కూడా చేలిక తీసుకొని వచ్చి కేసీఆర్ గారిని మానసిక క్షోభకు ఎట్లా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు లేరు కాబట్టి, ఎట్లా ఆయనని దెబ్బకొట్టే పరిస్థితులు లేరు కాబట్టి ఆయన మానసిక క్షోభకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళ చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ కేసీఆర్ గారు తెలంగాణ సమాజం అందరూ బాపుగా కీర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి, మా బాపు, తెలంగాణకు బాపు కేసీఆర్ అని చెప్తున్నారు. ఒక సందర్భం ఇవాళ తెలంగాణ సమాజంలో కనపడుతున్నది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం కాపాడుకుంటుంది, తెలంగాణను కూడా ఈ తెలంగాణ సమాజం కాపాడుకుంటుంది. కాంగ్రెస్ బీజేపీ కబంధాస్తాల నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఉద్యమకారులుగా మేమందరం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఆ రోజు చాలామందికి అవకాశం ఉండి కొంత పనిచేసారు, కొంత పని చేయకపోవచ్చు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమకారులుగా మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇదే ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణను కాపాడుకుంటాం. కాంగ్రెస్ బీజేపీ కుట్రల్ని ప్రజల ముంగట ఎండగడతామని సందర్భంగా తెలియజేస్తూ
మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం.